గుడ్ ఈవినింగ్. మీ అందరి ఆదరాభిమానాలతో తెలుగు మీడియా రంగంలో దూసుకుపోతున్న వైకే టీవీ సరికొత్తగా ప్రారంభించిన 6 at 6 ప్రోగ్రాంకి స్వాగతం. 6 గంటలకు 6 ప్రధాన వార్తలతో వైకే టీవీ సిద్ధంగా ఉంది. ఇక ఏపీలో సంచలనం సృష్టించిన సుమారు 3,500 కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో భాగంగా కేసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హైదరాబాద్లో ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో అధికారులు విచారించారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం విధానం రూపకల్పన, టెండర్ల కేటాయింపు, నిధుల వశ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ అధికారులు ఆయన్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టి ఈడీ మిథున్ రెడ్డి స్టేట్మెంట్ను ఎమ్మెల్యే చట్టం కింద చేస్తోందని సమాచారం. ఈ కేసులో గతంలోనే మిథున్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం మిథున్ రెడ్డి బెయిల్పై ఉన్నారు. మిథున్ రెడ్డి ఈడీ విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా విజయవాడ స్పెషల్ కరస్పాండెంట్ చందు అందిస్తారు. ఎస్ చందు, చెప్పండి, మిథున్ రెడ్డి సిట్పై అప్డేట్స్ ఏంటి? నాని, ఈ రోజు మిథున్ రెడ్డి అయితే మాత్రం ఈడీ ఎదుటైతే ఆయన విచారణకు అయితే హాజరయ్యారు. మొత్తంగా చూసుకుంటే ప్రశ్నల వర్షం అయితే ఆయన మీద కురిసిందని చెప్పాలి. ఏదైతే నిన్న విజయసాయి రెడ్డి అంటే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి హాజరైన నేపథ్యంలో ఈడీ ఎదుట హాజరైన నేపథ్యంలో ఆయన మీద కూడా ఇటువంటి ప్రశ్న వర్షమే దాదాపు 4 గంటల పాటు అయితే మాత్రం కొనసాగిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అంటే మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన పలు అంశాల మీద అయితే మాత్రం ఈడీ అధికారులు అయితే మాత్రం కాన్సన్ట్రేట్ చేశారని చెప్పాలి. మొత్తంగా చూసుకుంటే 22న విజయసాయి రెడ్డి హాజరవగా ఈ రోజు మిథున్ రెడ్డి హాజరయ్యారు. దీనిలో ప్రధానంగా కొన్ని అంశాలను అయితే ప్రస్తావించిన పరిస్థితి ఉంది. అంటే అరబిందోకి కొన్ని వంద కోట్ల డబ్బులను అయితే మాత్రం ఆయన శ్రీధర్ రెడ్డికి అంటే సజ్జల శ్రీధర్ రెడ్డికి అయితే ఇప్పించారన్న ఏదైతే అంశం ఉందో దాని మీద ప్రశ్నలు అయితే మాత్రం భారీ ఎత్తులు అయితే మాత్రం కురిపించిన పరిస్థితి అయితే ఉందని ఇప్పటి వరకు అయితే మనకు తెలుస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన అంశాలు అంటే విచారణ గత కొంతకాలంగా అయితే మాత్రం మిథున్ రెడ్డి అంటే ప్రస్తుత వైసీపీ మిథున్ రెడ్డి గత కొంతకాలంగా అంటే సిట్ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన గత కొంతకాలంగా అయితే మాత్రం అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న నేపథ్యంలో అనంతరం ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. అదేవిధంగా పలుమార్లు అయితే మాత్రం ఈడీ ముందు అయితే హాజరయ్యి ఆయన కొన్ని అంశాలకు సంబంధించిన ప్రశ్నలు అయితే ఎదుర్కొన్నారు. అయితే ఇవాళ ప్రధానంగా చూసుకుంటే అంటే ఇప్పుడు గత 2 రోజులుగా ఉన్నటువంటి ఏదైతే పరిణామాలు ఉన్నాయో ఆ పరిణామాలన్నిలో కూడా మారిపోయాయని చెప్పాలి. మొత్తంగా చూసుకుంటే విజయసాయి రెడ్డి ఒక విజిల్ బ్లోయర్ గా మారిపోవడం, అదేవిధంగా ఆయన పలు అంశాల మీద అంటే వైసీపీకి సంబంధించి కొన్ని అంటే క్వార్టరీకి సంబంధించినటువంటి వైసీపీ క్వార్టరీని కొల్లగొట్టే విధంగా అంటే ధ్వంసం చేసే విధంగా ఆయన అయితే మాత్రం కామెంట్లు చేశారు. నిన్న మీడియా ఎదుట ఆయన మాట్లాడిన పరిస్థితి కూడా ఏదైతే కామెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాజకీయంగా అయితే మాత్రం దుమారమే సృష్టించాయని చెప్పాలి. ఈ రోజు ఆ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి ఏదైతే విచారణకు హాజరయ్యారో ఆ హాజరైన నేపథ్యంలో అయితే మాత్రం ఏదైతే మనీ లాండరింగ్ కి సంబంధించి అంటే ఆర్థిక లావాదేవీలు కావచ్చు, అదేవిధంగా తరలింపు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ అంశాలని ప్రధానంగా ఈడీ అయితే మాత్రం ఈ రోజు ప్రశ్నలు అయితే కురిపించిన పరిస్థితుంది. అయితే ఈ 2 రోజుల తర్వాత అంటే నిన్న విజయసాయి రెడ్డి అరెస్ట్ కాకుండా అంటే విజయసాయి రెడ్డిని కూడా దీనిలో A5 గా ఉంచిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మిథున్ రెడ్డి కూడా కీలకమైన నిందితుడికి అయితే దీనిలో మద్యం కుంభకోణం కేసులు అయితే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు అయితే అరెస్టులు జరగలేదు. కానీ ఈ 2 రోజుల విచారణ అనంతరం అయితే మాత్రం ఈడీ అయితే మాత్రం కీలకమైన స్టెప్లు అయితే వేయబోతుందని చెప్పాలి. దీనిలో ప్రధానంగా చూసుకుంటే అరవిందో కంపెనీకి ఎంత ఇచ్చారు ఏంటి, అదేవిధంగా ఎవరు ఆ అరవిందో కంపెనీకి ఈ మనీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కీలకంగా వ్యవహరించారనే అంశాల మీద అయితే మాత్రం ఈడీ కాన్సన్ట్రేట్ చేసిందని చెప్పాలి. మొత్తంగా చూసుకుంటే త్వరలో అయితే మాత్రం ఈడీ ఒక కీలకమైన స్టెప్ వేయబోతుందని చెప్పాలి. నాని, ఇక నిన్న విజయసాయి రెడ్డి కూడా చెప్పారు ప్రాతంత్ర రాజకసిరెడ్డిదేనని. దీనిపై అరెస్ట్లో ఏమైనా అరెస్ట్ జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది నాని. అంటే ఇప్పటికే విజయసాయి రెడ్డి గతంలో ఒకసారి నోటీసులను అందుకున్న నేపథ్యంలో ఆయన తాను 3 సార్లు మాత్రం ఈ ఏదైతే మద్యం పాలసీలకు సంబంధించి 3 సార్లు సిట్టింగ్ లో పాల్గొన్నాను, అది కూడా నామమాత్రంగానే పాల్గొన్నాను, దానిలో తన ప్రమేయం ఏమీ లేదని, అదేవిధంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి తనకి ఎటువంటి సమాచారం లేదని ఆయన అయితే మాత్రం ఆయన పక్కకు తప్పుకున్న పరిస్థితుంది. అయితే మళ్ళీ ఒకసారి మరొక మారు ఈ ఈడీ అయితే మాత్రం విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన నిన్న హాజరయ్యారు. అదేవిధంగా ఏదైతే పార్టీకి దూరంగా ఉండటం, అదేవిధంగా పార్టీ అధినేతకు సంబంధించి కూడా దూరంగా ఉండటం, అదేవిధంగా పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన అయితే మాత్రం ప్రస్తుతం ఈ విచారణ ఎదుర్కొన్న నేపథ్యంలో పలు కీలకమైనటువంటి కామెంట్లు అయితే చేశారు. ఇవైతే రాజకీయంగా అయితే దుమారం రేపినాయని చెప్పాలి. దీనిలో ఏదైతే ఈ మద్యం పాలసీలకు సంబంధించి అవన్నీ కూడా
జగన్ తెలియకుండా జరిగినాయని కూడా ఆయన కొన్ని కామెంట్లు చేసిన పరిస్థితి ఉంది. అదే విధంగా తనను అంటే మొదట్లో అయితే మాత్రం పార్టీలో ఒక కీలక వ్యక్తిగా చూశారని, అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం ఒక పార్టీలో అయితే మాత్రం అంటే పార్టీని వీడే సమయంకి వచ్చేటప్పుడు అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు సముచిత స్థానం ఇవ్వలేదని కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తంగా చూసుకుంటే ఈ ప్రస్తుతం అయితే మాత్రం విజయసాయి రెడ్డి ఒక ఏదైతే అప్రూవర్ గా అయితే మారారు అన్న ఏదైతే నేపథ్యం ఉందో అందుకే ఆయన అరెస్ట్ కూడా జరగలేదని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి అయితే మాత్రం త్వరలో అయితే మాత్రం అరెస్టుల నేపథ్యం ఉంటుందని చెప్పాలి నాని. థ్యాంక్ యూ జైన్. ఇక ఈ ఏడాది సీజన్లోగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు పునరుద్ఘాటించారు. మార్కాపురం జిల్లా డోర్నాల మండలం కొత్తూరు సమీపంలోని వెలుగొండ ప్రాజెక్టుకు ఆయన సందర్శించారు. ఈ క్రమంలో ఆయన ఫీడర్ కెనాల్ రిటర్నింగ్ వాల్లు పనులను స్వయంగా 2 కిలోమీటర్ల మేర బైక్ నడుపుకుంటూ వెళ్లి పరిశీలించారు. అనంతరం రెండో సొరంగాన్ని కూడా పరిశీలించారు. ఆ తర్వాత అధికారులు గుత్తేదారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వెలుగొండ ప్రాజెక్టు పనులను సీఎం చంద్రబాబు నాయుడు వారం రోజుల్లో స్వయంగా పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టుపై మంత్రి రామానాయుడు గత ప్రభుత్వంపై మంత్రి చేసిన విమర్శలు ఏంటి? వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా వైకేటీవీ స్పెషల్ కరెస్పాండెంట్ సలాం అందిస్తారు. ఓవర్ టు సలాం. థ్యాంక్ యూ. ఏదైతే మార్కాపురం జిల్లాలో కీలకమైనటువంటి ప్రాజెక్టుగా ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో 2026లోగా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని చెప్పేసి ఇప్పటికే మంత్రి నిమ్మల రామానాయుడు తెలపడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన సమయం నుండి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు సైతం పలుమార్లు అంటే మార్కాపురం పర్యటనలో సైతం ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. అయితే ఈ నేపథ్యంలోనే అసలు వెలుగొండ ప్రాజెక్టు యొక్క పరిస్థితులు ఏంటి, దాని యొక్క పరిస్థితులు ప్రస్తుతం ఏమున్నాయి, దానికి ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టాల్సినటువంటి అంశాల గురించి గత 2 నెలల క్రితము రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెలుగొండలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు స్థితిగతులను పరిశీలించారు. తొలుతగా పర్యటించినటువంటి మంత్రి నిమ్మల రామానాయుడు స్థానికంగా జరుగుతున్నటువంటి పనులపై అసంతృప్తి సైతం వ్యక్తం చేసి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే దీనితో అధికారులు సైతం చకచక మంత్రి ఆగ్రహంతో అధికారులు సైతం ప్రాజెక్టు పూర్తి చేసిన అంటే ప్రాజెక్టు ఏదైతే ఫీడర్ కెనాల్ నిర్మాణం ఏదైతే 456 కోట్లతో ఏదైతే ఫీడర్ కెనాల్ నిర్మాణం జరుగుతుందో ఆ యొక్క పనులను వెంటనే త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు. అయితే తాను ప్రతి 10-15 రోజులకు ఎట్టి పరిస్థితుల్లో వెలుగొండ ప్రాజెక్టును తాను సందర్శిస్తానని ఇప్పటికే నిమ్మల రామానాయుడు తెలిపి అదే రీతిలో ఇప్పటికే దాదాపు సుమారుగా 5 సార్లు ఇప్పటికే వెలుగొండ ప్రాజెక్టును సందర్శించడం జరిగింది. అయితే తాజాగా ఆయన పర్యటన ఒక ప్రత్యేకతను చోటు చేసుకుందని చెప్పవచ్చు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా ఏర్పడిన అనంతరము మార్కాపురంకు రానున్నారని చాలా అంటే పలుమార్లు వార్తలు సైతం వినిపించాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి చేసేందుకు తగిన రూపకల్పన జరిగిన అనంతరమే తాను పర్యటిస్తానని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడంతో అధికార యంత్రాంగం అందుకు తగిన రీతిలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పూర్తి జరిగినటువంటి 456 కోట్లతో నిర్మించినటువంటి ఫీడర్ కెనాల్ను సైతము నిమ్మల రామానాయుడు సందర్శించారు. అనంతరము వచ్చేసి సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఈ యొక్క వారం రోజుల వ్యవధిలో మార్కాపురం జిల్లాకు రానున్నారు. అంటే జిల్లాగా మార్కాపురం ఏర్పడిన అనంతరం తొలిసారిగా సీఎం పర్యటన సాగుతుందని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే వెలుగొండ ప్రాజెక్టును 2026లోగా ఎట్టి పరిస్థితుల్లో అందిస్తారని చెప్పేసి ఇప్పటికే మంత్రి నిమ్మల రామానాయుడు పునరుద్ఘాటించారు. దీనితో 4 లక్షల ఆయకట్టు భూములకు సాగునీరు అందుతుంది. అదేవిధంగా సుమారు 1 లక్షకు పైగా రైతులకు ఈ యొక్క లాభం చేకూరుతుందని మనం చెప్పవచ్చు. అంటే వెలుగొండ ప్రాజెక్ట్ అనేది కేవలం మార్కాపురం జిల్లాకే పరిమితం కాదు. మార్కాపురంతో పాటు పక్కన ఉన్నటువంటి కర్నూలు, నంద్యాల, ఇదే విధంగా ప్రకాశం ఇన్ని జిల్లాలకు ఆ యొక్క ప్రాజెక్టుతో రైతులకు మేలు చేకూరేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మించేందుకు ఇప్పటికే కూటమి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. అయితే ఈ నేపథ్యంలో రాజకీయ విమర్శలు సైతం ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మంత్రి నిమ్మల రామానాయుడు నేటి పర్యటనలో ఇదే విమర్శలు సైతం వినిపించారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండానే పూర్తి చేశామని చెప్పేసి ప్రకటించి దానిని ప్రారంభించారు. అయితే ప్రస్తుతం వెలుగొండ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారంటూ మళ్ళా అవే వైసీపీ నేతలు తమపై విమర్శలు గుప్పిస్తున్నారని చెప్పేసి మంత్రి నిమ్మల రామానాయుడు తెలపడం జరిగింది. తాము మాటలు చెప్పేటటువంటి ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అంటూ కూటమి ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లో తమ యొక్క మాటను నిలబెట్టుకునేందుకు కృషి చేస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో 2026లోగా వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఏదైతే రైతులు ఎదురు చూపులు చూస్తున్నారో ఆ యొక్క రైతుల కలను సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి మంత్రి నిమ్మల రామానాయుడు తెలపడం జరిగింది. దీనితో చంద్రబాబు కూడా సందర్శిస్తారని తెలుస్తోంది. అక్కడ ఎన్ని రోజులు పర్యటన చేయబోతున్నారు చంద్రబాబు?
వారం రోజుల్లోనే అంటే ఈ ఒక వారం రోజుల్లోనే సీఎం చంద్రబాబు పర్యటన పూర్తి స్థాయిలో ఖరారయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి మంత్రి నిమ్మల రామానాయుడు తూచప్రాయంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి దానికి సంబంధించినటువంటి పూర్తి అంటే ఏదైతే పరిశీలన సైతం అధికారులు సాగిస్తున్నారు. వెలుగొండ ప్రాజెక్టు సందర్శనతో పాటు అదేవిధంగా మార్కాపురం తొలిసారిగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లాలో సైతం బహిరంగ సభ ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మార్కాపురం ఎమ్మెల్యే కందుకూరి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నారు. అదేవిధంగా టీడీపీ నేతలు సైతం తగిన ఏర్పాట్లలో ఉన్నట్టుంది. అయితే ఇంకా పూర్తి స్థాయిలో అంటే ఏదైతే ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందని ఇప్పటికే మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపిన నేపథ్యంలో అయితే వెలుగొండ ప్రాజెక్టుకు వద్ద తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించి ఏదైతే 456 కోట్లతో నిర్మించినటువంటి ఫీడర్ కెనాల్ ను సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ ప్రారంభించనున్నారు. అదే రీతిలో వెలుగొండ ప్రాజెక్టు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే అధికారుల వద్ద ఉన్నటువంటి నివేదికలు ఏంటి, ఇక ఎన్ని నెలల్లో ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేస్తారనేటటువంటి అంశంపై సైతం సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని చెప్పవచ్చు. ఇక కొత్త జిల్లాకి కొత్త ప్రాజెక్టుపై ప్రజలు ఎలా హర్షం వ్యక్తం చేస్తున్నారు? ఇప్పటికే మార్కాపురం జిల్లాకు అంటే ఏదైతే జిల్లా ప్రజలు మార్కాపురం డివిజన్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూపులు చూస్తున్నటువంటి స్థితిగతుల్లో ప్రస్తుతం మార్కాపురం జిల్లా అంటే జనవరి 1కి అంటే 2026 న్యూ ఇయర్ కానుకగా మార్కాపురం జిల్లాను డివిజన్ ప్రజలకు కానుక ఇచ్చిందని చెప్పవచ్చు కూటమి ప్రభుత్వం. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ యొక్క మార్కాపురం జిల్లాకు వరప్రసాదినిగా మారినటువంటి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సైతం ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ యొక్క రైతుల యొక్క ఏదైతే ఆయకట్టు భూముల్లో ఉన్నటువంటి రైతుల యొక్క సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ నేపథ్యంలోనే వెంటనే అంటే మంత్రి పర్యటన సాగిస్తూ ఎప్పటికప్పుడు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవడంపై ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. నూతన జిల్లా ప్రకటన ఓవైపు మరోవైపు జిల్లా అధికార యంత్రాంగం అక్కడ కొలువు తీరుతున్న వేళ ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు ఏదో ఎన్నో ఏళ్లుగా అక్కడి రైతులు ఎదురు చూస్తున్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయ్యేటటువంటి దశకు చేరిన నేపథ్యంలో రైతులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మార్కాపురం జిల్లా వాసులు సైతం కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారైన వెంటనే అందుకు తగినటువంటి ఘన స్వాగతం పలికేందుకు సైతము మార్కాపురం జిల్లా ప్రజలు సిద్ధంగా ఉన్నారని మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ సలాం. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డు తయారీ కల్తీనే వ్యవహారంలో ఒక కొలికి వచ్చింది. ప్రత్యేక విచారణ బృందం సిట్ తన విచారణను పూర్తి చేసింది. సిట్ అధికారులు నెల్లూరు కోర్టులో కీలకమైన తొలి ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో విచారణ కొనసాగించిన సిట్ తన ఛార్జ్షీట్లో 24 మంది నిందితులుగా పేర్కొంది. మరో 12 మంది హస్తం ఉందని సిట్ అధికారులు కోర్టుకు తెలిపారు. లడ్డు తయారీలో కల్తీన ఈ కేసులో బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు షామిల్పై కీలక సూత్రధారులుగా సిట్ గుర్తించింది. దీనిపై మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ బి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై ఇటు సిట్ అధికారులు దాదాపుగా 17 నెలల పాటు పూర్తి స్థాయిలో విచారణ చేసి ఇవాళ నెల్లూరులోని ఏసీబీ కోర్టులో తుది ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా విషయంపై అప్పట్లో టెండర్లు పిలవగా తమిళనాడుకు సంబంధించిన ఏఆర్ డైరీ అనే ఒక డైరీ నెయ్యి సరఫరా కోసం టెండర్ల ప్రక్రియలో పాల్గొని అర్హత సాధించింది. అయితే ఈ ఏఆర్ డైరీ సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి కావాల్సిన 36 లక్షల కేజీల నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేకపోయినా టెండర్లలో పాల్గొని ఆ టెండర్ ప్రక్రియలో L1 గా గుర్తించారు. వీరికి నెయ్యి తయారు చేసే సామర్థ్యం లేకపోవడంతో ఇటు ఉత్తరాఖండ్ లోని బోలోబాబా డైరీ అంటే బోలోబాబా డైరీని అడ్డం పెట్టుకొని ఏఆర్ డైరీతో టెండర్ వేయించి ఈ బోలోబాబా డైరీ మొత్తం తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు సిట్ తన విచారణలో గుర్తించారు. దాదాపుగా ఈ కల్తీ నెయ్యిపై సిట్ అధికారుల బృందం 12 రాష్ట్రాలలో పూర్తిగా సమాచారాన్ని సేకరించి వీరిపై పూర్తి స్థాయిలో నివేదిక అందజేశారు. ప్రధానంగా వీరు 3 అంశాలపై లోతుగా విచారించారు. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసింది ఎవరు, అప్పట్లో ఈ డైరీల పాత్ర ఏంటి, ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల పాత్ర ఏంటి, ఈ మూడింటిపై పూర్తి స్థాయిలో లోతైన విచారణ చేసి సిట్ అధికారులు తమ నివేదికను ఉన్నతాధికారికి సమర్పించారు. మొదట్లో కొద్ది రోజుల క్రితం ఈ తిరుమల కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించిన మొదటి ఛార్జ్ షీట్ నెల్లూరు ఏసీబీ కోర్టులో 24 మందిపై ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. కేసుకు సంబంధించి ఎవరినైనా అరెస్ట్ చేశారా, కానీ అదుపులోకి తీసుకున్నారా?
ఈ తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న అంశంపై సిట్ అధికారులు ఇప్పటి వరకు అయితే 9 మంది ఇటు ఆ, నెయ్యి సరఫరా చేసిన బోలోబాబా డైరీ, ఇటు తమిళనాడులోని ఏఆర్ డైరీ, అలాగే శ్రీకాళహస్తి సమీపంలో ఉన్నటువంటి వైష్ణవి డైరీతో పాటు ఈ బోలోబాబా డైరీ అంటే నెయ్యి కల్తీ నెయ్యి సరఫరా చేయడంలో కీలకంగా కేవలం ఒక పామ్ ఆయిల్ తో 100% లో 90% పామ్ ఆయిల్, 5% కెమికల్. అంటే ఇది ఇతర దేశాల నుంచి ఢిల్లీకి సంబంధించిన ఒక కెమికల్ వ్యాపారి అజయ్ కుమార్ సుగద అనే వ్యాపారి పెద్ద ఎత్తున ఈ కెమికల్ ని బోలోబాబా డైరీకి సరఫరా చేశాడు. బోలోబాబా డైరీ అక్కడ పామ్ ఆయిల్ తో పాటు ఈ కెమికల్ ఒక 5% నెయ్యి, ఈ మొత్తం మిక్స్ చేసి ఈ ఇక్కడి నుంచి ఏది ఉత్తరాఖండ్ నుంచి నెయ్యి శాఖలను ఏఆర్ డైరీకి పంపడం, ఏఆర్ డైరీ తమిళనాడులోని దిండిగల్ జిల్లా నుంచి అక్కడి నుంచి తిరుమలకు చేర్చడం జరిగింది. ఈ సిట్ అధికారులు ఈ 3 డైరీలకు సంబంధించిన ప్రతినిధులతో పాటు అందులో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు ఇటు కెమికల్ వ్యాపారం అయినటువంటి అజయ్ కుమార్ సుగద, అలాగే అప్పట్లో పనిచేసిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి, పిఏ అప్పన్నాలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తాజాగా కొద్ది నెలల క్రితం మురళీకృష్ణ అంటే ఈ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన కీలకంగా వ్యవహరించినటువంటి ప్రొక్యూర్మెంట్ వింగ్ లో జనరల్ మేనేజర్ గా పనిచేసినటువంటి సుబ్రహ్మణ్యం కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే ఇప్పటి వరకు 24 మంది, మొదటి ఛార్జ్ షీట్ లో 24 మందిని గుర్తించగా తాజాగా ఇవాళ రెండో ఛార్జ్ షీట్ లో 36 మందిని చేర్చడం జరిగింది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి 36 మందిని పరిశీలిస్తే మాత్రం ఇటు డైరీల ప్రతినిధులతో పాటు ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు తో పాటు ఈ కెమికల్స్ సప్లై చేసిన ఢిల్లీకి సంబంధించిన వ్యాపారి, అలాగే వైవి సుబ్బారెడ్డి, పిఏ, ఈ మొత్తం 36 మంది కలిపి వీరితో పాటు డైరీ నిపుణులు వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ కుదుర్చుకున్న తర్వాత ఏదైతే ఆ డైరీకి తగినంత తిరుమల తిరుపతి దేవస్థానం రిక్వైర్మెంట్ మేరకు నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందా లేదా అన్న అంశాలను పరిశీలించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో డైరీ నిపుణులు కొంతమందిని నియమించడం జరిగింది. అయితే వీరు ఆయన డైరీలని పరిశీలించకుండానే అక్కడి నుంచి నెయ్యి సరఫరా చేస్తున్నట్టు కూడా నివేదిక. మొత్తం 24 మంది నిందితులు ఇప్పటి వరకు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? ప్రధానంగా 24 మంది నిందితులు ఉన్నట్టు గుర్తించారు. 24 మంది నిందితులలో మొత్తం 9 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది. అందులో మరో 2 మాత్రం అప్రూవల్ గా మార్చుకున్నారు. ఈ మిగతా వారిని నిందితులుగా చేస్తూ 24 మందితో మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్ అధికారుల బృందం ఇవాళ మొత్తం సంఖ్య 24 నుంచి 36కు చేరుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ 24 మంది మొదటి ఛార్జ్ షీట్ తో పోలిస్తే మాత్రం తాజాగా 36 మందిని చేర్చడం జరిగింది. 24 నుంచి 36 మందిని పరిశీలిస్తే మాత్రం అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానం డైరీ నిపుణులు కొంతమంది డైరీ నిపుణులను అపాయింట్ చేసి ఆ నెయ్యి సరఫరా చేస్తున్న డైరీలను క్షుణ్ణంగా పరిశీలించాల్సింది. అయితే కొంతమంది 3 డైరీ నిపుణులు కూడా ఇందులో ఉన్నారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక గోశాలకు సంబంధించిన మేనేజర్ కూడా ఉన్నారు. ఇలా మొత్తం వీళ్ళతో పాటు మొత్తం 36 మందిని సిట్ అధికారుల బృందం లోతుగా విచారించి ఇప్పటి వరకు 9 మందిని మాత్రమే అరెస్ట్ చేసింది. మిగతా మిగిలిన 30 వారిలో 2ని అప్రూవల్ గా మార్చుకొని రెండవ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మరి ఛార్జ్ షీట్ ని మనం పూర్తిగా పరిశీలిస్తే ఎంతమందిని అందులో అప్రూవల్ గా ఇప్పటి వరకు అయితే 2ని అఫీషియల్ గా అప్రూవల్ గా మార్చుకున్నట్టు సమాచారం. మరి మిగిలిన కొంతమంది కూడా అప్రూవల్ గా మారినట్టు సమాచారం అందుతుంది. మొత్తం మీద అయితే ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో కేవలం ఒక 36 బోలోబాబా డైరీ దాదాపుగా 250 కోట్ల రూపాయలు ఆర్జించినట్టు కూడా సిట్ అధికారుల బృందం తమ విచారణలో వెల్లడైనట్టు కూడా ఇటు నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు ఛార్జ్ షీట్ లో పేర్కొనడం జరిగింది. వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కల్తీ నెయ్యి వ్యవహారానికి పరిశీలిస్తే మాత్రం ఇటు ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ అధికారులతో పాటు సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ బృందం మొత్తం సిబిఐ ఆధ్వర్యంలో సిట్ అధికారుల బృందం 17 నెలలుగా వివిధ రాష్ట్రాలలో పర్యటించి ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన సంబంధిత బాధ్యులను పూర్తిగా విచారించి ఈ కేసులో అందులో వారిని కూడా చేర్చినట్టు సమాచారం అందుతుంది. ఈ మొత్తం 36 మందితో పాటు 36 మందిని ఇవాళ రెండవ ఛార్జ్ షీట్ దాఖలు చేసి కేసుని
తిరుపతి పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించినట్టు సమాచారం ఉంటుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇసుక అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రాయలసీమ ప్రాజెక్టులపై పెద్దారెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాల్ను స్వీకరించిన జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు చర్చకు తాము సిద్ధమని, పెద్దారెడ్డి ఇంటి వద్దనే తేల్చుకుందామని ప్రతి సవాల్ విసిరారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి ఇంటికి మధ్యలో ఉన్న గ్రౌండ్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న రాళ్ల డంపును తొలగించారు. అలాగే తాడిపత్రిలో పలుచోట్ల భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఎస్ నరేష్, తాడిపత్రిలో ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? కానీ తాడిపత్రిలో ఇప్పుడు నెలకొంటాయి. అయితే జేసీ వర్గీయుల మధ్య కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయుల మధ్య ఎప్పుడు ఏదో ఒక సంచలనమైన వ్యాఖ్యలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఒకరి మధ్య ఒకరికి ఘర్షణలు జరుగుతుంటాయి. దానికి సంబంధించే ఈ రోజు అయితే 700 మంది పోలీసులు తాడిపత్రిలో మోహరించి అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినారు. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే గతంలో అంటే ఒక 10-20 రోజుల క్రితం కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురం జిల్లాకు వచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి 35 సంవత్సరాల్లో జేసీ వర్గీయులు చేసిన అభివృద్ధి ఏంటి, 5 సంవత్సరాల్లో నేనుండి తాడిపత్రికి చేసిన అభివృద్ధి ఏంటో నిరూపిస్తాను, వాళ్ళు నా దగ్గరకు వచ్చి మాట్లాడితే చర్చకు నేను సిద్ధం అని చెప్పి అటు కర్నూలు జిల్లా కుండారెడ్డి బుర్జ్ అయితేనేమి, ఇక్కడ కడప కోటిరెడ్డి సర్కిల్ దగ్గర అయితేనేమి, అనంతపురం క్లాక్ దగ్గర అయితేనేమి, ఇక్కడికి వాళ్ళు వస్తే నేను ఏమేమి అభివృద్ధి చేశానో దాన్ని చూపిస్తాను, నిరూపిస్తానని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఛాలెంజ్ చేసినాడు. ఆ ఛాలెంజ్ ని వీళ్ళు సవాల్ గా తీసుకొని జేసీ వర్గీయులు అయితే ఈ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ తాడిపత్రిలో మోహరించి వాళ్ళ అనుచరులందరినీ తీసుకొని ఒక ర్యాలీగా వాళ్ళ ఇంటి ముందరకు వెళ్ళి అక్కడ ధర్నా చేస్తామని ఒక సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఆ సమాచారంతోనే పోలీసులందరూ కూడా అక్కడ మోహరించి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి జేసీ బ్రదర్స్ వాళ్ళ ఇంటికి మధ్యలో ఒక గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్ మొత్తం పోలీసులు మోహరించారు. అక్కడ ఉన్న రాళ్లను కూడా అక్కడి నుంచి తొలగించి పక్కనే తరలించేసినారు. ఏ విధమైన అక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పి పోలీసులు ఎస్పీ కూడా ఆదేశాలు జారీ చేసినారు. ఆ ఆదేశాలతోనే ఏఎస్పీ రోహిత్ కుమార్ అక్కడే ఉండి గలాట్లు ఏం జరగకుండా పోలీసులు ఈ టెన్షన్ వాతావరణంలో ముందస్తు అరెస్టులు ఏమైనా చేశారా పోలీసులు? అయితే జేసీ ప్రభాకర్ రెడ్డిని ధర్నాగా ర్యాలీగా అనుచరులతో ర్యాలీగా వెళ్తుంటే ఆ ర్యాలీని అడ్డుకుని ఎవరైనా సామరస్యంగా ఇరు వర్గాలు చర్చించుకోవాలని వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ దీంతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే ఒక వినతి పత్రం రాసి ఎంపీడీఓకి ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఆ ఎర్రకాల విషయంలో కూడా గతంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మా మీద ఆరోపణలు చేసినాడు. మేము ఆక్రమించామని ఒక బూటకప్ మాటలు చెప్పి మా మీద చేస్తున్నారని, దీన్ని నేను సహించేది లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పాడు. దీని మీద కూడా విచారణ జరిపించి ఎవరు న్యాయాలు విచారించాల్సిన బాధ్యత అధికారులకు ఉందని అధికారులకు తెలియజేశాడు. అదేవిధంగా ఈ అనుచితమైన వ్యాఖ్యల వల్ల కూడా అంటే ఆధారం లేని ఆరోపణలు చేయడం వల్ల ఏమి రాదని, ఇవన్నీ ఖచ్చితంగా అధికారులు దగ్గరుండి దాన్ని పరిశీలించి మాకు ఏదో విధంగా కూడా న్యాయం చేయాలని చెప్పినాడు. అదేవిధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి వల్ల విగ్రహానికి, రామరెడ్డి విగ్రహానికి ఆ వినతి పత్రాలు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి అందించి ఈ ఆరోపణలు నిరూపించకపోతే ఖచ్చితంగా నిరసన చేస్తామని అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారులకు తెలియజేయడం జరిగింది. కానీ ఇక ప్రెసెంట్ గా టెన్షన్ వాతావరణం సద్దుమణిగిందా? ఇంకా పోలీస్ బందోబస్తు కొనసాగుతూనే ఉందా తాడిపత్రిలో? పోలీస్ బందోబస్తు అయితే ప్రస్తుతానికి సద్దుమణిగా కనిపిస్తుంది. నాని, ప్రస్తుతానికి అయితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జేసీ వర్గీయులు కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణలు జరగచ్చనే ఉద్దేశంతో పోలీసులందరూ కూడా అక్కడే మోహరించినారు. అక్కడ నుంచి ఎవరిని కూడా అంటే స్థానికులు ఎవరిని బయటికి రాకుండా కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసినారు. ఇవి ప్రస్తుతానికైతే సద్దుమణిగినట్టు కనిపిస్తుంది. అధికారులు పోలీసులు సమన్వయంతో ఇరు వర్గాలని అణిచేసి అంటే ఇరు వర్గాలకి సర్ది చెప్పి ఈ ర్యాలీని, తిరుగుబాటు ఇవన్నీ కూడా జేసీ వర్గీయుల మధ్య, కేతిరెడ్డి వర్గీయుల మధ్య ఏమి జరగకుండా ప్రస్తుతానికైతే ఆపేసినట్టు మనకి సమాచారం ఉంది. నాని, థ్యాంక్ యూ నరేష్.
ఇసుక పోలవరం ప్రాజెక్టులో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని తమ పర్యటనకు ఇప్పటికీ ఎంతో పురోగతి కనిపిస్తోందని విదేశీ నిపుణుల బృందం తెలిపింది. గడిచిన 3 నెలల్లో ప్రాజెక్టు పనుల్లో మంచి ప్రగతి ఉందని నిపుణులు హించ్బెర్గర్, డేవిడ్ బి పాల్, ఫ్రాంక్ డోస్ డిసిస్కోలు ప్రశంసించారు. 2026 జూన్ వరకు డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయాలని అప్పట్లో జపనీస్ కంపెనీ ప్రతినిధులు చెప్పినట్లు ఇప్పుడు ఫిబ్రవరి నాటికి డయాఫ్రమ్ పూర్తి జరుగుతోందని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో 3 రోజుల సమీక్షల అనంతరం రాజమహేంద్రవరంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో నిపుణుల బృందం అధికారులతో సమావేశం నిర్వహించారు. మరి విదేశీ నిపుణుల బృందం ఏమన్నారు? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, విదేశీ నిపుణుల బృందంపై అప్డేట్స్ ఏంటి? ఏమన్నారు వాళ్ళు? మరి ఏదైతే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు ఉందో ఆ పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయడానికైతే కనుక మరి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి దీనికోసం ఈ పోలవరం ప్రాజెక్టు సందర్శన కోసం మరి విదేశీ నిపుణులు మరి డేవిడ్ పాల్ టీం ముగ్గురు అక్కడికి వచ్చి 3 రోజుల పాటు ఈ టీం అయితే కనుక పోలవరం ప్రాజెక్టులో సందర్శన జరిగింది. మరి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎంతవరకు జరుగుతున్నాయి, మరి ఏ విధంగా దాన్ని వేగవంతం చేస్తా ఉన్నారు, ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి పనులు చేశారు, మరి ఇంకా మనం దాన్ని వేగవంతం చేసి రాబోయే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చెప్పినటువంటి విధానాల ప్రకారం 2027 నాటికి మరి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి మరి సమగ్రమైనటువంటి సాగునీరు, త్రాగునీరు రాష్ట్ర ప్రజలకు అందించే దిశగా అయితే కనుక కంకణం చేయాలన్నటువంటి కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలను మరి మరింత స్పీడప్ చేసే విధంగా అయితే కనుక అధికారులు సన్నాహాలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి ముఖ్యంగా ఈ విదేశీ నిపుణులు వచ్చి 3 రోజుల పాటు ఆ పోలవరం ప్రాజెక్ట్ లో సందర్శించి మరి డ్యామ్ 1 విధానాలు ఏ రకంగా ఉన్నాయి, అదేవిధంగా డ్యామ్ 2 విధానాలు ఏ రకంగా ఉన్నాయి, అదేవిధంగా కుడి కాలువ పనులు ఏ రకంగా జరుగుతున్నాయి, అదేవిధంగా ఎడమ కాలువ పనులు ఏ రకంగా జరుగుతున్నాయి, ఇటు పోలవరం నుంచి ఇటు విజయవాడ వరకు అటు కృష్ణా జిల్లాల వరకు కుడి కాలువ ద్వారా సాగునీరు అందించే దిశగా చర్యలతో పాటు అటు ఎడమ కాలువ ద్వారా నుంచి రాయలసీమ వరకు కూడా పోలవరం నీళ్లు సాగునీరు అందిస్తే రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా మరి రైతులకు కావలసినటువంటి సాగునీరు విషయంలో ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి ఆలోచనలతోటి ముందస్తుకు వెళ్లే విధంగా అయితే పనులు చేస్తున్నారు. కానీ అందులో భాగంగా మరి అంతేకాకుండా పోలవరం నిర్వాసితులకు కూడా మరి సమగ్రమైనటువంటి ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా 6.5 ప్యాకేజీలు ఏర్పాటు చేసి అటు పోలవరం ప్రాంతంలో ఉన్నటువంటి నిర్వాసితులు కానివ్వండి, అదేవిధంగా కోడూరు, అదేవిధంగా జిలిగిమల్లి, బుట్టాయిగూడెం ఇతర ప్రాంతాలందరికీ కూడా ఎవరైతే నిర్వాసితులుగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా గుర్తించి వారికి పునరావాసాలు కల్పించిన పరిస్థితి జరిగిందని, ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా చూసే విధంగా పునరావాసాలు పూర్తిగా కంప్లీట్ అయ్యాయా నిర్వాసితులకి? సంపూర్ణంగా అయితే గనక చేశారు. కొద్ది మేర అయితే గనక ఇంకా ఒక 25% స్థల సేకరణలో అయితే గనక చేశారు. వారికి కూడా జంగారెడ్డిగూడెం సమీపంలో ఉన్నటువంటి ప్రదేశాలలో ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇళ్లు నిర్మించిస్తామని చెప్పేసి ఏదైతే హామీ చేశారో అధికార యంత్రాంగం దాని పనులు చేయడానికైతే గనక వాళ్ళు సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుందని, మరి ముఖ్యంగా ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తిగా ఏదైతే మరి విదేశీ నిపుణులు వచ్చి దానికి కొన్ని ప్రణాళికలు కూడా అధికారులకు ఇచ్చినటువంటి విధానాలు అయితే జరిగాయని. ఇసుక నిపుణుల బృందం కేంద్ర కమిటీతో కూడా సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది. సో అక్కడ దానిపై అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి అంతకు ముందు విధానాల ప్రకారం మరి విదేశీ నిపుణులు వచ్చి అక్కడ ఉన్నటువంటి మరి పోలవరం నిర్మాణ అధికారులతో మరి ఏదైతే కాంట్రాక్ట్ సంస్థలతో చర్చలు, సమీక్షలు, సమావేశాలు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర బృందంతో పాటు దాన్ని సందర్శించి దాని మీద సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ఈ యొక్క అత్యాధునిక టెక్నాలజీతో మరి ఉపయోగించి వాటిని మరింత వేగవంతంగా చేయడానికైతే సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుందని, మరి ముఖ్యంగా ఈ గతంలో ఏనాడో కొన్ని ఆటంకాలు, గత ప్రభుత్వంలో కొన్ని ఆటంకాలు రావటం, అదేవిధంగా వైసీపీ టైంలో చేసినటువంటి కొన్ని అవకతవకలు, అంతేకాకుండా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో మరి నిధులు సరిపోవట్లేదని చెప్పేసి దాన్ని ఆపుదల చేయడం కూడా జరిగింది. అలాంటి విధానాలు మరి పక్కన పెట్టి మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు అదనంగా కేంద్రం నుంచి మళ్ళీ 1200 కోట్ల రూపాయలు మరి నిధులు మంజూరు తీసుకుని వచ్చి కేంద్ర ప్రభుత్వం ద్వారా మళ్ళీ ఆ నిధులతోటి మరింత పనులు చేసే విధంగా అయితే కనుక పోలవరం ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు వరకు ఉన్నటువంటి 8 డ్యాములు కూడా పూర్తిగా సంపూర్ణంగా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా 2 డ్యాములు అయితే కనుక కన్స్ట్రక్షన్ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ డ్యాముల విధానాలు, లోతు, అంతేకాకుండా అంచనాలు, అదేవిధంగా ఆ యొక్క అడుగులు ప్రకారం ఏ రకంగా చేయాలనేటువంటి విదేశీ నిపుణులు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ సూచనలు, సలహాలు విదేశీ నిపుణులు ఇచ్చినటువంటి ప్రకారం అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం, నిర్మాణ అధికార యంత్రాంగం కూడా దాని మీద సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనపడుతుందని. థ్యాంక్ యూ గోపాలకృష్ణ. థ్యాంక్ యూ.
ఇసుక ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావును విచారించిన సిట్ ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారిస్తోంది. ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతో కలిపి కేటీఆర్ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందు 8,000 ఫోన్లను బీఆర్ఎస్ నేతలు ట్యాప్ చేశారా? అప్పట్లో టీపీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి ఫోన్ను కూడా ట్యాప్ చేశారా? సిట్ ఈ కోణం నుంచే విచారిస్తోంది. కేటీఆర్ సిట్ అధికారులు ఏ అంశాలపై ప్రశ్నిస్తున్నారు? ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, కేటీఆర్ సిట్ విచారణపై అప్డేట్స్ ఏంటి? ఎస్ నాని, కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కూడా ముగిసింది. దాదాపు 7 గంటల పాటు అటు కేటీఆర్ ని అటు సిట్ అధికారులు ప్రత్యేకంగా కూడా విచారించారు. అయితే ప్రధానంగా అటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలుగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఎవరైతే బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది కూడా అటు పంజాగుట్లో ఈ కేసు నమోదైంది. ఈ కేసు మీద ఇప్పటికే అనేక మందిని సిట్ అధికారులు కూడా విచారించారు. అటు సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో ఈ సిట్ విచారణ కూడా కొనసాగుతుంది. అయితే కొద్దిసేపటి క్రితం కేటీఆర్ కి సంబంధించి కూడా దాదాపు 11 ప్రశ్నలు కూడా కేటీఆర్ ని విచారించినట్టుగా తెలుస్తుంది. అటు కేటీఆర్ తో పాటు ఎక్స్ డిసిసిగా పనిచేసిన రాధాకిషన్ రావును కూడా ఉంచి 1-to-1 ఇద్దరిని కూర్చోబెట్టి కూడా విచారణ జరిగినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అంటే గతంలోనే డిసిసిగా పనిచేసిన రాధాకృష్ణరావు కూడా గతంలో ఆ విచారణకు హాజరయ్యారు. ముఖ్యంగా ఏ అంశాలపై ప్రశ్నలు సంధించిన అవకాశం ఉంది? ఖచ్చితంగా అయితే 11 అంశాల మీద సిట్ అధికారులు అయితే కేటీఆర్ ని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అటు ఎలక్ట్రికల్ బాండ్ల ద్వారా కూడా దాదాపు 13 కోట్ల వరకు కూడా పార్టీకి ఫండ్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన క్వశ్చన్ అడిగినట్టుగా తెలుస్తుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కి చెక్ పవర్ ఉంటుంది కాబట్టి ఆ చెక్ పవర్ సంబంధించి ఏ అంశాలు అనేది అప్పుడు పార్టీ ఫండ్ కు సంబంధించిన అంశాల మీద ప్రధానంగా విచారణ జరిగింది. దాంతో పాటు ఎస్బీఐ చీఫ్ గా ఉంది ప్రభాకర్ రావు అతని బృందాన్ని కేటీఆర్ సంబంధించిన అనుచరులు బెదిరించారు. బెదిరించి దాదాపు 12 కోట్లు వసూలు చేశారు. దాంతో పాటు ఒక ప్రైవేట్ సెటిల్మెంట్ లో మరొక 3 కోట్లు వసూలు చేసినట్టుగా కూడా అటు రాధాకృష్ణరావు గతంలో కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాని మీద కేటీఆర్ ని ప్రధానంగా ప్రశ్నించారు. అంతేకాకుండా ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ ఉందో ఫోన్ ట్యాపింగ్ మొత్తం కూడా అటు సిరిసిల్ల నుంచి జరిగింది. దానికి సంబంధించిన ప్రత్యేకంగా అటు ఇజ్రాయెల్ నుంచి కొంత సాఫ్ట్వేర్ ని కొన్నారు. ఆ సాఫ్ట్వేర్ కొనుగోలుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ ఫండ్ అనేది వెళ్ళింది. ఆ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం కూడా కేటీఆర్ ముందు నుంచి విచారించినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు ప్రధానంగా ఒక ఛానల్ సంబంధించిన ఎండి ఎవరైతే శ్రవణ్ ఉన్నారో శ్రవణ్ కి అలాగే కేటీఆర్ కి మధ్య ఉన్న సంబంధాలు ఏంటి, వాళ్ళిద్దరు కూడా పొలిటికల్ గా ఎలా పరిచయం ఏర్పడింది అనే అంశం మీద ప్రధానంగా సిట్ అధికారులు చర్చించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా 2023 ఎన్నికల తర్వాత అంటే ఎన్నికలప్పుడు అటు ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, రాధాకృష్ణ వీళ్ళు ముగ్గురు కూడా వాట్సాప్ కాల్స్ ద్వారా అలాగే సిగ్నల్స్ కాల్స్ ద్వారా కూడా ఎక్కువ సార్లు ఫోన్ మాట్లాడుతున్నారు. ఏ సంభాషణలు మాట్లాడుతున్నారు అంటూ కూడా పూర్తిగా అటు సిట్ అధికారులు ప్రశ్నించారు. అంతేకాకుండా ప్రధానంగా చూసుకుంటే రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖుల ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన 100 మంది పేర్లు కూడా గతంలోనే వచ్చినాయి. వాళ్ళని ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది అనేది మొత్తం పూర్తి ఎవిడెన్స్ నుంచి అయితే సిట్ అధికారులు కేటీఆర్ ని విచారించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఎవిడెన్స్ తో పాటు ప్రధానంగా ప్రతిపక్షాలకు సంబంధించిన అంశాల మీద ప్రధానంగా విచారించారు. దీనికి సంబంధించి గత 20వ తారీఖు మొన్న అటు హరీష్ రావుని విచారించారు. హరీష్ రావుకి సంబంధించి ఆయన ఫోన్లు ఆయన ట్యాప్ జరిగిన అనుచరుల ఫోన్లు కూడా డేటాతో సహా సిట్ అధికారులు ఆయన ముందు పెట్టారు. తర్వాత ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే అటు కేటీఆర్ కి సొంత చెల్లిగా ఉన్న కవిత కూడా అటు ఫోన్ ట్యాపింగ్ మీద ఆరోపణలు చేసింది. తనతో ఫోన్ తో పాటు వాళ్ళ భర్త ఫోన్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. అటు కేటీఆర్ కి దీనికి సంబంధించి ప్రధానంగా వ్యవహరించారంటూ కూడా అటు కవిత కూడా సంచలన ఆరోపణలు చేయడం. దీంతో వీటన్నిటిని పరిణామాలు తీసుకుని వాళ్ళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ని విచారించడం అనేది కొంత ఆసక్తిగా మారింది. అయితే కొద్దిసేపటి క్రితం అటు సిట్ అధికారులు అయితే ప్రత్యేకంగా కేటీఆర్ ని 7 గంటల పాటు విచారించారు. విచారించిన అనంతరం కూడా ఆయన మరోసారి విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడే ప్రస్తుతానికి మనకున్న అప్డేట్ చూస్తున్నట్టయితే కేటీఆర్ అయితే అటు సిట్ ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్ కు బయలుదేరారు. తెలంగాణ భవన్ లో మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే నేను హరీష్ రావుకు సంబంధించిన విచారంలో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు వచ్చారు. అక్కడ కొంత లాండ్ ట్రాఫిక్ సంబంధించిన వాటికి ఇష్యూ వచ్చింది కాబట్టి వాళ్ళ ప్రధానంగా కొన్ని ప్రత్యేకమైన సెక్యూరిటీ ఏర్పాటు కూడా చేశారు. సో ఈ 11 అంశాల మీద ప్రధానంగా కేటీఆర్ ని సిట్ అధికారులు అయితే విచారించినట్టు తెలుస్తుంది. దీని మీద మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో అటు కేటీఆర్ కూడా మీడియా ముఖంగా మాట్లాడే అవకాశం ఉంది. నాని, ఇక నిన్న హరీష్ రావు విచారణ, ఈ రోజు కేటీఆర్ విచారణ, ఇక దీనిపై పూర్తి స్థాయి నివేదిక ప్రభుత్వానికి ఎప్పుడు చేరవేసే అవకాశం ఉంది సిట్ అధికారులు? ఎస్, అంటే ప్రధానంగా ఈ కేసు దీనికి సంబంధించి ఏదైతే 2023లో దీన్ని నమోదైన తర్వాత దీన్ని చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటూ
అటు దాదాపు 6,000 మంది ఫోన్లు అనేది ట్యాపింగ్ జరిగింది. ట్యాపింగ్ జరగడమే కాకుండా ఆ ఫోన్లు వ్యక్తిగత సంభాషణలు బట్టి పార్టీకి సంబంధించిన ఫండ్స్ తీసుకోవడంతో పాటు వాళ్ళని ఇంటర్నల్ గా బ్లాక్ మెయిల్ చేశారు. అటు ఫార్మా కంపెనీలు కావచ్చు, రాజకీయ నాయకుల్ని, అలాగే సినీ ప్రముఖుల్ని ప్రముఖంగా వాళ్ళని టార్గెట్ చేసి అటు టీఆర్ఎస్ ప్రభుత్వం నడిపించింది అనేది కూడా ప్రధానంగా ఆరోపణలు ఉంటుంది. దానికి సంబంధించి అప్రూవ్డ్ గా మారిన అప్పుడు డీసీసీగా పనిచేసి ఏదైతే అతను అప్రూవ్డ్ గా మారిన తర్వాత ఈ కేసులో కొంత ఫాలోఅప్ అనేది కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఆ బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ ఫోన్లో అయితే ట్యాపింగ్ జరిగిందంటూ కూడా అటు రాధాకృష్ణరావు కూడా చెప్పడం కొంత సంచలనంగా మారింది. సో వీటి మీద మరింత లోతైన విచారణ అయితే సిట్ అధికారులు దాదాపు 2 ఏళ్ల నుంచి చేస్తున్నారు. ఇప్పటికే చాలా మందిని విచారణ పిలిచారు. దీనికి సంబంధించిన పూర్తి డేటా అసెట్స్ తో పాటు ప్రధానంగా ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన సాఫ్ట్వేర్ మీద, ఆ సాఫ్ట్వేర్ సంబంధించి ఎక్కడ ఏర్పాటు చేశారు, అలాగే ఒక ప్రైవేట్ ఛానల్ కి సంబంధించిన వార్ రూమ్ లో కూడా ఇది మొత్తం కూడా రికార్డ్ అయింది అనేది కూడా అటు సిట్ విచారణలో తెలిసింది. దాంతో పాటు హరీష్ రావుకు సంబంధించిన ఫోన్లు కావచ్చు, అటు కేటీఆర్ కి సంబంధించిన అంటే వ్యతిరేకంగా ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత బంధువులు అయితే సరే వాళ్ళకి సంబంధించిన ఫోన్లన్నీ ట్యాప్ కావడం అనేది కూడా కొంత కేటీఆర్ దీని వెనకాల ఉన్నది కూడా ప్రధాన ఆరోపణ వస్తున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన విచారణ కూడా చాలా వరకు వేగవంతమైందని చెప్పుకోవచ్చు. మరొకసారి అటు హరీష్ రావుతో పాటు మరొకసారి కేటీఆర్ ని కూడా ప్రత్యేకంగా పిలిచి మరికొన్ని ఎవిడెన్స్ ని పెట్టి దీనికి సంబంధించి పూర్తి నివేదిక అందజేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. దాని తర్వాత కొన్ని అరెస్టులు కూడా ఉండే ఇద్దరిని మళ్ళీ అవకాశం విచారణకి పిలిచే అవకాశం ఉందా రెండోసారి? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కేటీఆర్ కి సంబంధించి అటు సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకి కేటీఆర్ నుంచి ఎక్కడ కూడా సరైన సమాధానం లేదు. ఇటు మొత్తం కూడా రాజకీయంగా కక్ష కట్టి వ్యవహరిస్తున్నారు తప్ప ఇందులో ఎలాంటి నిజాలు లేదు. దాదాపు 2 ఏళ్ల నుంచి అటు రేవంత్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి సర్కార్ అనేది ఈ కేసులో ఎలాంటి ఇంప్లిమెంట్ లేదు. ఇది మొత్తం కూడా రాజకీయ కక్ష కోణంలో సాగుతుంది అనేది కూడా అటు రేవంత్ ప్రధానంగా కేటీఆర్ అయితే దానికి సంబంధించిన ఆరోపిస్తున్నారు. అటు ఎన్నిసార్లు పిలిచినా తను సిట్ విచారణకి హాజరవుతాను, ఎందుకంటే తన తప్పు లేదు, తన ప్రమేయం లేదు కాబట్టి అటు రేవంత్ సర్కార్ అనేది ఇందులో ఏం చేయలేకపోతుంది, అరెస్టులు కూడా చేయలేకపోతున్నారు లేదు కూడా అటు కేటీఆర్ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ సర్కార్ కూడా ప్రధానంగా పూర్తిగా ఫోకస్ చేసి పూర్తి ఎవిడెన్స్ అనేది ఇచ్చిన తర్వాత అట్లాగే సిట్ విచారణ అనేది కీలక అంశాలు అలాగే ఎవిడెన్స్ అనేది పూర్తి స్థాయిలో ఉన్న తర్వాత దాని మీద సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అటు రేవంత్ రెడ్డి కూడా అటు సిట్ అధికారులను ఆదేశించారు. దీని మీద అటు సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో కూడా సిట్ చాలా సీరియస్ గా పనిచేస్తుంది. సో కేటీఆర్ కి సంబంధించి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వివరణ అనేది చాలా సంతృప్తిగా లేదనేది కూడా సిట్ అధికారుల నుంచి వస్తున్న సమాధానం. ఎందుకంటే చాలా వాటికి కూడా స్కిప్ చేయడానికి సమాధానాలు కేటీఆర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కూడా ఎవిడెన్స్ చూపించిన సరే ఇవన్నీ కూడా ఫ్యాడ్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా అటు రేవంత్ సర్కార్ కావాలని విరికిస్తారు తప్ప ఇందులో నిజం లేదంటే కూడా చాలా ప్రశ్నలకు కూడా అటు కేటీఆర్ సమాధానం చెప్పనట్టుగా కూడా అందుతుంది. సో దీంతో మరొకసారి కేటీఆర్ ని సిట్ అధికారులు ఖచ్చితంగా విచారణ పిలిచే అవకాశం ఉంది. దీంతో అంటే ఇవాళ ఉన్న ఎవిడెన్స్ కంటే కూడా ఇంకా పూర్తి ఎవిడెన్స్ ని సిట్ అధికారులు సేకరించిన తర్వాత మరొకసారి కేటీఆర్ ను కూడా సిట్ అధికారులు విచారించిన తర్వాత దీని మీద తదుపరి యాక్షన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. నాని థ్యాంక్ యూ రాజేష్. సివిక్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.